ధనుర్మాసం ప్రారంభమైతే చాలు ప్రతి ఇంటి ముంగిట రంగురంగులతో కళకళ్లాడుతూ ఉంటుంది. అందులో గొబ్బెమ్మలు కూడా పెడతారు. ఇంతకీ గొబ్బెమ్మ అంటే ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఇంటి ముంగిట కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి రంగులు అలంకరించి మధ్యలో పేడను ముద్దగా కలిపి అందంగా తీర్చిదిద్దడమే గొబ్బెమ్మ. ఆవు పేడతో చిన్న ముద్దగా తయారు చేసిందే ఈ గొబ్బెమ్మ. ఈ గొబ్బెమ్మను ధనుర్మాసంలో మహిళలంతా ఆరాధిస్తూ ఉంటారు. ఈ గొబ్బెమ్మకు సంబంధించి మన సంస్కృతి సంప్రదాయం అందమైన వివరణ ఇస్తుంది. కొన్ని చోట్ల గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల కాత్యాయని దేవిగా ఆరాధిస్తారు. ఇంకొన్ని చోట్ల గొబ్బెమ్మను కృష్ణుడి పండుగగా చెప్పుకుంటారు. కృష్ణుని భక్తులైన ఆ గోపెమ్మలే గొబ్బెమ్మలుగా ఆరాధిస్తారు చాలా మంది. అలా ఆవు పేడతో తయారు చేసిన చిన్న ముద్దలనే శ్రీకృష్ణుని యొక్క గోపికలుగా ఆరాధిస్తారు. ఈ గొబ్బెమ్మలు అనేవి పుణ్య స్త్రీలకు సంకేతం. అందమైన రంగవల్లులు వేసి మధ్యలో ఈ పేడ ముద్దను పెట్టడం ద్వారా ఈ సృష్టిలో దేన్ని అసహించుకోకూడదనే భావనను కూడా పెంపొందిస్తుంది గొబ్బెమ్మ. మన హిందువుల ఆరాధ్య దైవం గోమాత. ఆవు పేడను నేలపై పడకుండానే వాటిని స్వీకరించి ముద్దలుగా తయారు చేసి ముగ్గు మధ్యలో పెడుతూ ఉంటారు మహిళలు. గొబ్బెమ్మ చుట్టూ మహిళలంతా చేరి గొబ్బి పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటల్లో కూడా స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. వ్యష్టి కన్నా సమిష్టి గొప్పదని చెబుతుంది మన సంస్కృతి సంప్రదాయం. గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ మహిళలంతా చేరి గొబ్బి పాటలు పాడడం ద్వారా అందరూ కలిసిమెలిసి ఉండాలని, సమాజ సంక్షేమం అందులోనే ఇమిడి ఉందని ఈ గొబ్బి పాటలు కూడా చాటి చెబుతాయి. ఇది గొబ్బెమ్మకు సంబంధించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో కొనసాగండి. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.